పోచమ్మ మైదానం కూడల్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 72వ పుట్టినరోజు వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ భారీ కటౌట్కు నేతలు పూలాభిషేకం, పాదాభిషేకం చేసి తమ భక్తిని చాటుకున్నారు. అనంతరం భారీ కేక్ను కట్ చేసి కార్యకర్తలకు మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్, నన్నపనేని నరేందర్ మాట్లాడుతూ కేసీఆర్ తెలంగాణ జాతిపిత అని, ఆయన ప్రవేశపెట్టిన పథకాలు దేశానికి ఆదర్శమని కొనియాడారు. రాబోయే కాలంలో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గ బీఆర్ఎస్ శ్రేణులు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జాతిపిత ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఆమరణ నిరాహార దీక్ష చేసి తెలంగాణ తీసుకొచ్చినటువంటి మహనీయుడు. అదేవిధంగా 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచి కొనసాగించినటువంటి తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి పెద్దలు కేసీఆర్ గారి 72వ జన్మదిన సందర్భంగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి బోయినపల్లి వినోద్ కుమార్ గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా కేసీఆర్ గారిని మేము మా జీవితకాలం అయినా కానీ రుణం తీర్చుకోలేము కాబట్టి చంద్రుడికి నూలుపోగులాగా ఈరోజు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఈరోజు జన్మదిన కార్యక్రమం కొనసాగించడం జరిగింది. అదేవిధంగా వారికి శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా వారి అమ్మవారి దయ వల్ల నిన్ను నూరేళ్ళు చల్లగా ఉండాలని భగవంతుడిని కోరుకుంటూ, ఇప్పుడు పెద్దలు ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ గారు చెప్పండి. కేసీఆర్ గారి జన్మదినోత్సవం ఈరోజు మేమందరం కూడా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశాము. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో పోచమ్మ మైదానంలో చాలా గొప్పగా మరి ఈ ఉత్సవాన్ని, ఈ కార్యక్రమాన్ని నన్నపనేని గారు నిర్వహించారు. దీంట్లో పాల్గొనడం చాలా సంతోషం. నేను ఇంతకుముందు చెప్పినట్టు కేసీఆర్ గారు ఎందుకు పుట్టిందంటే తెలంగాణ తేవడానికే పుట్టిండు. నన్ను అడిగితే తెలంగాణ కోసం పుట్టిండు కేసీఆర్ గారు. కేసీఆర్ గారి ఆలోచన విధానం అని చెప్తున్నాను నేను. చాలామంది పేర్లు చెప్పి రాజకీయ ఆలోచన పద్ధతులు, ఆలోచన విధానం అని చెప్తారు. నేను కేసీఆర్ గారి ఆలోచన విధానం వల్లనే తెలంగాణ రాష్ట్రం సాధించాను. రాజ్యాంగంలో ఆర్టికల్ 3ను క్షుణ్ణంగా చదివి పార్లమెంట్లో ఒక బిల్లు తీసుకొచ్చే విధంగా దాన్ని ఆలోచన చేసి ఢిల్లీ నగరంలో ఆనాడు మేమందరము 32 రాజకీయ పార్టీల దగ్గర తిరిగి 28 రాజకీయ పార్టీలు ఒప్పించి పార్లమెంట్లో ఒక బలమైన శక్తిగా ఆవిర్భవించినాం. 2001 ఏప్రిల్ 27వ తారీఖు నాడు గులాబీ జెండా పెట్టిన రోజు తెలంగాణ వచ్చేది కాదు, సచ్చేది కాదని చెప్పి నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నాటి ప్రతిపక్ష నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చెబితే మీడియా ప్రపంచం గొంతు ఇచ్చుకొని ప్రచారం చేశారు. ఎట్లొస్తే తెలంగాణ 16 మంది ఎంపీలు ఉంటే ఎట్లొస్తే తెలంగాణ అన్నారు. మొత్తం 16 మంది గెలిచినా కూడా పార్లమెంట్లో బిల్లు పాస్ అవుతుంది అన్నారు తెలంగాణ. కానీ తెలంగాణ రావడానికి కేసీఆర్ గారి ఆలోచన విధానమే. కేసీఆర్ గారు కారణ్య జనుడు ఎందుకంటుండంటే కేసీఆర్ గారి ఆలోచన లేకపోతే తెలంగాణ వచ్చేదే కాదు. తెలంగాణ రాష్ట్రం రావడానికి వచ్చిన తెలంగాణని గొప్పగా తీర్చిదిద్దడం. ఇలా వరి పంటలో దేశంలో మొదటి రాష్ట్రంగా, కరెంట్
అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం మొదటి వరుసలో ఉన్నది. ఇవాళ మెడికల్ కాలేజీలు 70 మెడికల్ కాలేజీలు తెలంగాణ రాష్ట్రంలో. నేను చదువుకున్నప్పుడు తెలంగాణలో 3 మెడికల్ కాలేజీలు, ఉస్మానియా, గాంధీ, కాకతీయ. ఇవాళ ప్రభుత్వ మెడికల్ కాలేజీలే 35 మెడికల్ కాలేజీలు. ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లలకి రెసిడెన్షియల్ పాఠశాలలు ప్రతి మండల కేంద్రంలో పెట్టడం జరిగింది. అంటే తెలంగాణ తేవడమే కాదు, తెలంగాణ ఒక గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దిన వాళ్ళల్లో కేసీఆర్ గారు ఎన్నడూ కూడా తెలంగాణ మరవదు. ముఖ్యంగా వరంగల్ నగర రాజధానిగా కాకతీయులు తెలంగాణ ప్రాంతాన్ని మొత్తాన్ని పరిపాలించారు. మహబూబ్ నగర్ జిల్లా, నల్గొండ జిల్లా, రంగారెడ్డి జిల్లా, కరీంనగర్ జిల్లా, ఆదిలాబాద్ జిల్లా ఎక్కడ చూసినా గొలుసుకట్టు చెరువులు ఉన్నట్టే కాకతీయ మహారాజు నిర్మించారు. దానికి రాజధాని మన ఓరుగల్. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ రాజముద్రలో కాకతీయ కళాతోరణాన్ని పెడితే చెరిపేస్తామన్నారు ఈనాటి పరిపాలకులు. దాన్ని కూడా ఎదిరించడం మేము. ఇలా తెలంగాణ రాష్ట్ర సాధనతో పాటు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసమే జన్మించినటువంటి కేసీఆర్ గారికి మేమందరం శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఆ పట్టుదలతోని తెలంగాణ రాష్ట్రాన్ని రానున్న రోజుల్లో కూడా గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్ది ప్రపంచంలో పట్టే ఇక్కడ పుట్టినటువంటి పిల్లలకి మంచి భవిష్యత్తు ఉండే విధంగా మేము ఆలోచన చేస్తామని చెప్పి వారి జన్మదినాన మళ్ళొకసారి మేము శపథం చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ ప్రాంతాన్ని, తెలంగాణలో పుట్టినటువంటి ప్రతి బిడ్డను గర్వంగా నేను తెలంగాణలో పుట్టినాను అని చెప్పుకునే విధంగా మేము కష్టపడతామని చెప్పి మళ్ళొకసారి ఈరోజు శపథం చేస్తూ కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. జై తెలంగాణ.